భవిష్యత్ బీఆర్ఎస్దే. కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారు. రాజకీయాల్లో గెలుపోవటములు సహజమే. ఖమ్మం, మహబాద్ లోక్సభ నియోజకవర్గాల నేతల సమావేశంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 4 లోక్సభ స్థానాలకు బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. తొలి జాబితాలో బోయిన్పల్లి వినోద్ కుమార్ కరీంనగర్, కొప్పుల ఈశ్వర్ పెద్దపల్లి, నామా నాగేశ్వరరావు ఖమ్మం, మాలోత్ కవిత మహబూబాద్ ఈ నలుగురికి చోటు కల్పిస్తూ మరి కొత్త జాబితా అయితే విడుదల చేశారు. తొలి జాబితా విడుదల చేశారు. 19 మందికి నలుగురిని ప్రకటించారు. మిగతా 15 మందిని ప్రకటించాల్సిన అవసరం ఉంది. మరి 15 మంది ప్రకటించేదానికన్నా ముందు ఎవరు ఉంటారు, ఎవరు పోతారు అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితిలో ఉంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలనపై అవగాహన రావడం లేదని, సర్కార్ తీరుపై ప్రజల్లో విసుగు ప్రారంభమైందని బీఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖరరావు అన్నారు. కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి ఆరోపణలు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. అంశాల కోసం మనం వెతుక్కోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వమే మనకు ఎజెండా ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వానికి ప్రతిపక్ష రుచి చూపిద్దామని పిలుపునిచ్చారు. రాబోయే కాలం తమిదనని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల కార్యాచరణలో భాగంగా 2 రోజులుగా ఆయా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతున్నారు. సోమవారం ఖమ్మం, మహబూబాబాద్ని నియోజకవర్గ నేతలతో భేటీ అయ్యారు. తెలంగాణ భవన్లో జరిగిన ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సీనియర్ నేత హరీష్ రావు, ఎంపీలు కేశవరావు, వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు అనిపించి వార్త చూస్తున్నాం. మరి ఇక్కడ కాంగ్రెస్ నేతలు వాళ్ళలో వాళ్ళే కొట్టుకుంటారు అనిపించి కేసీఆర్ అంటున్నాడు. మరి అదే కాంగ్రెస్ నాయకులు ఇంతకుముందు ఏమన్నారంటే బీఆర్ఎస్లో సీఎం సీటు కోసం కుటుంబ సభ్యులు కొట్టుకుంటున్నారు అనిపించి కూడా వార్తలు వినబడ్డాయి. నాకు సీఎం కావాలని కవిత, నాకు సీఎం కావాలని హరీష్ రావు, నాకు సీఎం కావాలని కేటీఆర్, వాళ్ళు ముగ్గురు కొట్టుకొని అవసరమైతే కేసీఆర్ కింద పడేసిరు కావచ్చు అనిపించి కూడా చాలామంది కామెంట్లు చేసిరు. బాత్రూంలో జారిపడ్డా, లేదంటే కేటీఆర్ కవితను ఇద్దరు నాకంటే కొట్టుకుంటే మధ్యలో జారిపడ్డా అనే విషయం కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పేసి కామెంట్లు చేసిరు. అంటే మీ కుటుంబంలోనే సీట్ల కోసం కొట్టుకున్నారు, వాళ్ళు పార్టీలు కొట్టుకోవడంలో తప్పేమున్నది? ఈరోజు ప్రజాస్వామ్యయుతంగా ఉన్నటువంటి పార్టీలో, ప్రజాస్వామ్యయుతంగా ఆలోచించేటువంటి పార్టీలో తప్పకుండా ముఖ్యమంత్రి పదవికి నేను అర్హుడిని ప్రకటించుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. నీలాగా రాజరిక పాలన చేస్తూ నేనే ముఖ్యమంత్రిని అని చెప్పేసి వాళ్ళు కూర్చోలేదు కదా. రేవంత్ రెడ్డికి ఇస్తారా, బట్టీకి ఇస్తారా, లేదంటే కోమటిరెడ్డికి ఇస్తారా, ఎవరికి ఇస్తారు, ముఖ్యమంత్రి ఎవరు అవుతారు అని చెప్పేసి అది ప్రజల దగ్గరుండి ఢిల్లీ వరకు, వాళ్ళ పార్టీ పెద్దల వరకు ఒక పెద్ద చర్చనీయాంశంగా మారి ప్రజలు ఎవరి వైపు ఉన్నారని చెప్పేసి ఆలోచన చేసి వాళ్ళకు సీఎం పదవి ఇవ్వడం జరిగింది. మరి ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఎవరు ముఖ్యమంత్రి అనంటే కేసీఆర్. ఎందుకు అనంటే రాజరికం పాలన, ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు, అసలు ముఖ్యమంత్రి అభ్యర్థులే లేరు, నేనే భయ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం నాది, ఈ పార్టీ నాది, నేనేది చెప్తే గది శాసనం అని చెప్పేసి మాట్లాడిన తీరు మేము చూడలేదా? అంటే ప్రజాపాలన కొనసాగించేటువంటి పార్టీలకు సంబంధించిన విషయంలో వాళ్ళు కొట్టుకుంటున్నారని చెప్పేసి మాట్లాడతారు. మీ కుటుంబ సభ్యులు తప్ప వేరేటోళ్ళు మిమ్మల్ని అడిగేటువంటి పరిస్థితి లేకుండా, కనీసం ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు నీ దగ్గరికి వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి లేకుండా 7 అంచెల కోట ఉంటుంది మొత్తం. ఆ వెంకటేశ్వర స్వామిని కలవడానికి పోతే 7 దర్వాజాలు ఉన్నట్టుగా కేసీఆర్ దగ్గర పోవాలంటే 7 దర్వాజాలు ఉంటాయి. ఒక్కో దర్వాజా దగ్గర ఒక్కొక్కరి దగ్గర కాలు మొక్కి ఒక్కొక్కరిని వాళ్ళని ప్రసన్నం చేసుకొని కేసీఆర్ దగ్గర దాకా పోవడానికి కూడా 100 మంది వచ్చేది, 100లో ఒక్కడు కూడా కేసీఆర్ దగ్గర పోయి బాధ లేపుకున్న పరిస్థితి లేదు. ఈ 7 అంచెల కోట ఏదైతే ఉందో ఆ కోటల వల్లనే ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం కూలిపోయింది. నేరుగా ప్రజల దగ్గరికి వచ్చి, ప్రజానాయకుల దగ్గరికి వచ్చి మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వాళ్ళ నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రతిరోజు ఏ ఎమ్మెల్యే అయినా, ఏ ఎంపీ అయినా నా దగ్గరికి వచ్చి నన్ను డైరెక్ట్గా కలుసుకోవచ్చు అని చెప్పేసి ఒక ప్రజాస్వామ్యయుత వాతావరణం నీ కోటలో కనుక ఉంటే ఈరోజు అత్యంత అధ్వానంగా మీరు దిగిపోయేటట్లు కాదు. ప్రజాస్వామ్యం లేకుండా రాజరిక పాలన కొనసాగిస్తూ వచ్చినటువంటి నీ యొక్క వ్యక్తిత్వం వలన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బొందబెట్టిరు అని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం.